జీవితంలో నీకు ప్రేయర్ రూమ్ అంటూ ఉందా? ఇదిగో ఇప్పుడు వాక్యం అయిపోద్ది, మళ్ళీ రేపు ఎటు సైడ్ నీకు శ్రమ వస్తుందో నీకు తెలీదు. ఏ దిక్కు నుంచి శ్రమ వస్తుందో మనకు తెలియదు కదా. జ్ఞాపకం చేసుకోండి, నీ ప్రేయర్ రూమే నీ పవర్ రూమ్. నీ పవర్ రూము ఎంతోమందికి లైఫ్ రూము, ఎంతోమందికి లైఫ్ గివింగ్ రూమ్లా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దానియేలు ఒక్కరోజు కాల వ్యవధి అడిగాడు, వెళ్ళాడు, సాష్టాంగ పడ్డాడు. సైన్యములకు అధిపతికి యెహోవా, మీ పాదాల యొద్దకు నేను వచ్చి తిని, మా మొరలు ఆలకించి దయచేసి మాతో మాట్లాడు, శ్రమ వచ్చిందయ్యా. గోడ మర్మముల యొక్క భావములు చెప్పేటి దేవుడు నీవే కదా, నీ వంటి వారు ఎవరున్నారు ప్రభువా అని చెప్పి దేవుని స్తుతించి